కాకరకాయతో కాయని డెలిషియస్గా ఫ్రై చేసుకోవడానికి కేజీ కాకరకాయలని పైన చెక్కు తీసుకోవాలి. కాకరకాయలని ఒత్తి చూస్తే గట్టిగా ఉండాలి, ఎక్కడ మెత్తగా ఉండకూడదు. వీటిని వాటర్తో 2-3 సార్లు వాష్ చేసి పొడి క్లాత్ మీద వేసి ప్రెస్ చేస్తూ తుడుచుకోవాలి. ఆరబెట్టాల్సిన పని లేదు. కాకరకాయలకి ఇలా ఘాట్లు పెట్టుకొని ముదిరినవైతే విత్తనాలు తీసుకోవాలి, లేతవైతే అవసరం లేదు. స్టవ్ మీద ప్యాన్ ని అరకప్పు ఆయిల్ యాడ్ చేసి ఘాట్లు పెట్టుకున్న కాకరకాయలను యాడ్ చేసి లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యే లోపు ఇక్కడ చూపిస్తున్న దినుసులను ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/4 కప్పు వేరుశెనగ గుండ్లు, 1 టేబుల్ స్పూన్ మినపగుండ్లు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి, 10 వెల్లుల్లి రెమ్మలు, 10 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర. వీటన్నిటిని ఫ్రై చేసుకొని చల్లార్చుకొని మిక్సీలో పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కాకరకాయలు చూద్దాము. ఇవి పైన ఫ్రై అయి ఉన్నాయి, లోపల తెల్లగా ఉన్నాయి. ఆయిల్ ఇలా పోస్తూ లోపల కూడా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఉంచి రెడీ చేసుకున్న మసాలా పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసి 2 మినిట్స్ ఫ్రై చేసి కాకరకాయలో స్టఫింగ్ చేస్తే టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ.